నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా సండే వ్లాగ్‌నైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఆదివారం రోజు ఉదయాన్నే లేసి లోపల అరుగంతా కడిగేసాను. ఇంకా బయట సిమెంట్ రోడ్డు నీట్‌గా అయితే కడిగేసి ముగ్గైతే పెట్టానన్నమాట. చిన్న ముగ్గైనా ముగ్గుకి బార్డర్ అయితే బాగా అందంగా అయితే ఉందన్నమాట. తామర పూల బార్డర్ అయితే పెట్టాను. ఇంకా ముగ్గుకి పెట్టిన కలర్సు అలాగే పసుపు కుంకుమ రంగుల వల్ల ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది నాకైతేను. ఇంకా నేను ఇంట్లోకైతే వచ్చి పిల్లలకైతే స్నానం చేపిచ్చేసాను. ఇంకా చేలోకి ఎత్తుకుపోయేదానికి సామాన్లు అయితే సర్దుతున్నాను అనమాట. ఇంకా మా వారైతే బజార్ నుంచి కావాల్సిన సరుకులు అలాగే ఈ పూలమాల అయితే తెచ్చాడనమాట. మాకైతే మా ఊర్లోనే పూలమాలలు అయితే దొరుకుతాయండి. బజార్కి అయితే వెళ్ళి తెచ్చాడు. ఇంకా నేనైతే ఒకటికి 2 సార్లు అన్నీ అయితే చెక్ చేసి మరీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏది ఒకటి మర్చిపోయినా అక్కడికి వెళ్ళి దేవుడికి పెట్టుకునేటప్పుడు ఏదో ఒకటి వెలితిగానే ఉంటుంది. అందుకోసమే అన్నీ ఒక 2 సార్లు అయితే చెక్ చేసి మరీ పెట్టుకుంటున్నాను. పూజకి కావాల్సినవి టెంకాయలు, ముగ్గు, అరటిపళ్ళని, పొంగలికి కావాల్సినవి మాలలు అన్నీ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇంట్లోకైతే వచ్చి ముందైతే దీపారాధన చేసి టెంకాయ నైవేద్యంగా కొట్టానన్నమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళేదానికి తమలపాకులు అయితే మా చెట్టు నుంచి అయితే తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో మర్చిపోయినవి అవైతే పెడుతున్నాను అనమాట. ఇవాళ నేను మా వారు అలాగే మా పిల్లలండి మేమే వెళ్ళి పెట్టుకుంటున్నాము. అత్తమ్మ వాళ్ళనైతే పిలిచాము. కానీ అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేక నేను రాలేనులేనైతే చెప్పేసింది. ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే ఇంటి దగ్గర పెట్టేసి నేను మా వారైతే చేలకైతే వచ్చాము. ఇక్కడ నేను రాగానే ఇదంతా అయితే ఊడుస్తున్నాను అనమాట. చీపురు కట్టలు అయితే ఉండవు కదా చేలో, ఇంక అందుకోసమే ఒక గిలకైతే తీసుకొని మొత్తం అయితే చుమ్ముతున్నాను. మా వారైతే నిన్న వచ్చి ఇక్కడంతా క్లీనింగ్ అయితే చేశాడు. అంటే ఏమన్నా పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే అవన్నీ అయితే నరికేసి కొంచెం నీట్గా అయితే చేసి పెట్టాడనమాట. ఇక నేనైతే వచ్చి చుమ్మేసి మా వారు మోటార్ దగ్గర నీళ్ళు తెచ్చిస్తే ముందైతే కల్లాపు అయితే చల్లేసాను. ఇక చెట్టు అయితే కడిగి పసుపు అయితే పూస్తున్నాను అనమాట. ఈ పసుపు అంటే మామూలు పసుపు అలాగే రంగు పసుపు రెండు అయితే మిక్స్ చేసి అయితే పెడతాము. మామూలు పసుపు వేసినా పెద్ద కనిపిదని సగం రంగు పసుపు సగం మామూలు పసుపు అయితే వేసి కలుపుతున్నాను అనమాట. ఇంకా పొయ్యి కూడా మా వారు రాళ్ళు తెచ్చిస్తుంటే పొయ్యి అయితే పెట్టేశాను. ఇంకా పొయ్యికి బొట్లే పెట్టేసి ఇంకా పొంగల్కి సిద్ధం చేస్తున్నాను. ముందుగా పొంగల్ దగ్గరికి మొత్తం అయితే పసుపు పూసి బొట్లయితే పెట్టేశాను అనమాట. ఇదిగోండి మా పక్క పొలం వాళ్ళు వరి కోత అయితే కోస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారా మాకు బావ అయితే ఉంటుంది. ఇంకా పిల్లలు తీసుకొచ్చినా ఇక్కడెక్కడే పనులు చేసుకుంటాం కాబట్టి ఎందుకు లేనైతే వాళ్ళైతే తీసుకురాలేదు. ఇంకా మొత్తం పొంగలన్నీ వండేసిన తర్వాత మా వారైతే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొస్తాడు. ఇంకా నేను ముందు చెట్టుకు కూడా అయితే బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా పొయ్యి అయితే మంట చేస్తున్నామండి. మా వారైతే ఆలోచిస్తున్నాడు, ఇంకా కోస్తుంది కదా బండి, ఇక్కడ పొయ్యి మంట చేస్తే మొత్తం చెత్తలన్నీ పడతాయి అని అయితే చెప్తున్నాడు. ఇంక ఏదైతే అది అయిందిలే, ఎప్పుడైనా సరే దేవుడి ముందే కదా పొంగల్ చేసేదని అయితే మేమైతే మంట చేసేసాము. మేమిద్దరం వచ్చిన తర్వాత మా పనులు మేము చేసుకుంటా ఉండేసరికి పనులు అనేవి తొందరగా అయితే అవుతున్నాయి అన్నమాట. నేను చుమ్మేటప్పుడు మా వారైతే నీళ్లు తెచ్చైతే పెట్టాడు. ఇంకా నేను దేవుడి చెట్టుకి బొట్లు పెట్టేటప్పుడు మా వారు పొయ్యి కావాల్సిన రాళ్ళు అలాగే ఈ కట్లన్నీ అయితే తెచ్చాడనమాట. ఇంకా నేను పొయ్యి మంట చేసేసరికి మా వారైతే నేను దగ్గరుండి చూస్తాలే, నువ్వైతే వెళ్ళి ముగ్గ వేసుకొని అయితే చెప్పాడు. ఇక నేనైతే ఆ పనులు అయితే చూస్తున్నాను. మా వారైతే ఇంక మిషన్ రాగానే పొంగల్ మీద అయితే మూత అయితే పెట్టేశాడనమాట. ఇక్కడ చూసారంటే గడ్డి కూడా ఫోర్స్గా అయితే పడుతుంది. అందుకోసమేను ఇవాళ మేము పెట్టుకునే అమ్మవారి పేరు వచ్చి పంటలమ్మ అండి. మామూలుగా పోలేరమ్మని చాలా పేర్లతో అయితే పిలుస్తారు కదా. మేము చేలో పెట్టుకునే అమ్మవారి పేరు పంటలమ్మ. అంటే పంటలు బాగా పండి కొంచెం ఆదాయమైనా రావాలని అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నాము. మొన్ననే ఈ మధ్య దోమ పడిందని చూపించాను కదండి మీకు పొలము. ఇంకా మందులన్నీ కొట్టేసరికి దోమ కూడా కంట్రోల్ అయితే అయింది.
అయినా సరే దోమ పడేసరికి కొంచెం మనసైతే బాలేదు నాకు గాని, మా వారికి గాని. ఇంకొకసారి పంటలమ్మక పెట్టుకుంటే బాగుంటాదిలే, కొంచెం దిగుబడి బాగొస్తదని ఉద్దేశంతో మేమైతే ఇలా పంటలమ్మకైతే పెడుతున్నాము. నా పెళ్లి కాకముందైతే మా అత్తమ్మయితే పెట్టేదండి ఇలాగేను. పంట చేతికొచ్చే టయానికి ఇలా పొలంలో అయితే పెట్టుకొని తర్వాతైతే పంటలైతే కోస్తారనమాట. ఇంకా ఈసారి నేను, మా వారైతే వచ్చైతే ఇలా అయితే పెట్టుకుంటున్నాము. ముగ్గు వేస్తుంటే గాలికైతే సరిగ్గా అయితే పట్టం లేదండి. నేను ఒక దగ్గర వేస్తుంటే గాలికి ఇంకో దగ్గరైతే పడుతుంది. ఇంక మొత్తానికి ముగ్గైతే ఇలా వేసి పసుపు, కుంకుమ రంగులైతే పెట్టాను. ఇంకా కలర్స్ వేద్దామన్నా ఈ గాలికి సరిగ్గా పట్టం లేదని మామూలుగా పసుపు, కుంకుమ రంగులైతే పెట్టేశాను. నేను ముగ్గేసి వచ్చేసరికి మా వారైతే అన్నం ఉడికింది చూద్దురా అని అయితే పిలిచాడు. ఇంకా మిగతా వాటర్ అయితే వంపేసి పాలైతే పోసాననమాట. ఇంకా అమ్మవారికైతే మాలైతే వేస్తున్నాము. నేను ముందు చెర్రీ కరెక్ట్‌గా ఉందో లేదో చెప్తుంటే మా వారైతే వెనక చెర్రీ అయితే కడుతున్నాడు. ఇంకా అమ్మ వాళ్ళకైతే ఎవరికైతే చెప్పుకోలేదండి. మా అత్తమ్మ వాళ్ళకి అలాగే మా ఆడపడుచయితే ఊరికొచ్చుంటే తనకైతే చెప్పాము రమ్మని. ఇంకా వాళ్ళకైతే కుదరలేదు అత్తమ్మకి, అలాగే మా ఆడపడుచుకి. ఇంక నేను, మా వారైతే వచ్చి పెట్టుకుంటున్నామండి. మొత్తానికి పనులన్నీ అయితే అయిపోవచ్చాయి. ఇంకా మా వారైతే పిల్లల్ని తీసుకొచ్చేదానికి ఇంటికైతే బయలుదేరాడండి. నేను పొంగలైతే లాస్ట్ బెల్లం అయితే వేస్తున్నాననమాట. ఎప్పుడైనా సరే పొంగల్లో బెల్లం లాస్ట్‌లో వేస్తేనే బావుంటదండి. ఇంకా ఇవైతే ఎండు ద్రాక్ష, నెయ్యిలైతే వేపలేదు. అలాగే యాలకుల పొడైతే వేసేసాను. ఇంకా నేను ఇంట్లో చేసి పెట్టిన నెయ్యే ఈ డబ్బాలైతే తెచ్చానండి. ఇంకా అది కూడా అయితే వేసేసాననమాట. ఇంకా మా వారైతే ఇంటికెళ్ళి పిల్లలనైతే తీసుకొచ్చాడు. ఇప్పటిదాకైతే సందడైతే లేదు. నేను, మా వారు సైలెంట్‌గా పనులన్నీ అయితే చేసుకుంటున్నాము. ఇంకా పిల్లలొచ్చేసరికి సందడైతే వచ్చింది. ఇక్కడ మేమిద్దరం అయ్యేసరికి కోడినైతే ఎవరు పట్టుకునే దానికైతే లేరండి. ఇంకా ఫస్ట్ టైం మా వారైతే నన్నైతే పట్టుకోమనైతే చెప్పాడు. నేనైతే ఎప్పుడు ఇలా కోడినైతే పట్టుకోలేదు. ఇంకా మా వారు ఇలా పట్టుకోవాలి, అలా పట్టుకోవాలి అని అయితే చెప్తే ఇంక ఎలాగో పట్టుకున్నాను. ఇంకా మొత్తానికి దేవుడికైతే పెట్టేసుకున్నామండి. నేనైతే పొంగల్ నైవేద్యం అయితే వేశాను. మా వారైతే చేలోనే కోడికి బొచ్చనేది తీసేస్తున్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇదంతా పోసేదానికి ఎందుకని ఇక్కడే బొచ్చు తీసేసి ఇక్కడే కాలుస్తాననైతే చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ బావి. ఇక్కడైతే నేను కాపలా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేదానికి ఇటు నుంచి అయితే వస్తున్నారు. ఇంక నేను అక్కడ నిలబడేసరికి మొత్తం అయితే తిరిగి అయితే వస్తున్నారన్నమాట. ఇక్కడ అరిటాకులు అయితే కోసాడండి మా వారు. అంటే కై పక్కన వాళ్ళకి పొంగల్ పెట్టిద్దామని. అది చూసి పిల్లలు కూడా అయితే వెళ్ళి
అరిటాకులైతే చీలుస్తూ ఉన్నారు. దేవుడికైతే 11 కల్లా పెట్టేశామండి. కానీ మా వారు కోడిని కాల్చి టపాసులైతే తెచ్చాడండి. దీపావళి ఎప్పుడు టపాసులు అవైతే కాలుస్తూ అయితే ఉన్నాడు. ఇంకా దీపం మారిపోకుండా ఇలా అయితే ఏర్పాటు చేసాడు మా వారు. ఇంకా ఇవన్నీ అయ్యేసరికి ఒక గంట కూడా అయితే టైం అయితే అయిపోయింది. 12 అయితే అయిపోయిందండి. ఇంకా నేను ఇంటికెళ్ళి వంట అవి చేయాలన్నమాట. 12 అయింది. కానీ వీళ్ళు పొంగల్ తినేసరికి ప్రశాంతంగా అయితే టపాసులు అయితే కాల్చుకుంటూ అయితే ఉన్నారు. ఇంకా మొత్తానికి ఇంటికెళ్ళేటప్పుడు నైవేద్యం వేస్తాం కదండి, నడియాకు పొంగలి ఇలా కై మీద అయితే చల్లుతున్నాడు. ఇంకా ఇంటికైతే వచ్చి ఇంటి పక్కన వాళ్ళకి పొంగలైతే పెట్టాను. ఇంకా రాగానే ముందైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి అన్నం అయితే వంచేసాను. ఈ లోపల మా వారైతే చికెన్ అయితే ఇచ్చాడు. ఇంకా చికెన్ కూడా ఒక పక్క అయితే పెట్టేశాను. ఈ వడలైతే మా అత్తమ్మ అయితే చేసిందండి. మాకు వడలైతే పెట్టించింది అనమాట. ఇంకా చికెన్ కూడా ఉడికిపోయింది. ఇంక మసాలా అయితే ఫ్రై చేస్తున్నాను. మసాలాలో కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేస్తాను అనమాట. ఇంకా వంట అయ్యేసరికి టైము 1:30 అయితే అయిపోయింది. ముందు వంట అవ్వంగానే మా అత్తమ్మ వాళ్ళకైతే కూర అయితే పెట్టించేసాను. అది మా వారు ఎత్తుకోపోతుంటే మా చిన్నోడు ఏంటా అని అది పనిగా అయితే చూస్తున్నాడండి. ఇంకా అన్నీ అయితే తెచ్చి హాల్లో అయితే పెట్టుకుంటాము. పిల్లలు కాబట్టి ఊరికూరికనే లేచి వెళ్ళలేను కాబట్టి అన్నీ అయితే తెచ్చి పెట్టుకొని కూర్చొని అయితే తింటామండి. ఇంకా నేను వడ్డిస్తుంటే మా చిన్నోడు కూడా వడ్డిస్తున్నాడు అనమాట. టైం 1:30 అయ్యేసరికి పిల్లలకైతే ఆకలి అయితే వేసేసింది. పొంగల్ కాబట్టి ఎక్కువైతే తినలేదండి తీపి వల్ల. కొంచెమే తినేసరికి వాళ్ళకైతే ఆకలి అయితే వేసిందనమాట. అందుకోసమే ముందైతే వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో నచ్చే కదండి, ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.